గురుగారు, ఇక కనుమ రోజుకున్న విశిష్టత ఏంటి? కనుమ రోజు రైతులకు చాలా ప్రత్యేకం అని అంటూ ఉంటారు. మన వ్యవసాయ పాడి సంపదకు సంబంధించి, అలాగే మనం చేసే వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు అని అంటూ ఉంటారు. దాని వెనుక ఉన్న శాస్త్రీయంగా ఉన్న అర్థం ఏంటి అనేది ఒకసారి చెప్పండి. మనకు ప్రధానంగా కనుమ రోజున మీరన్నట్టుగా పశుపక్షాదులని పూజించే ఆచారం. ఒక రైతు తాను పంట పండించి ఆ రైతుతో పాటుగా ఆ రైతు వర్గంలో పనిచేసిన కూలీలు కూడా ధనవంతులుగా ఉండి ఆనందంగా కుటుంబ సమేతంగా గడిపేటువంటి ఈ సంక్రాంతి పర్వదినంగా అవకాశం ఎందువల్ల కలిగింది అంటే, తనకి ఈ యొక్క అవకాశం కేవలం తను ఉపయోగించుకున్నటువంటి పశువుల ద్వారా. ఆ పశువులే లేకపోతే అతనేం వ్యవసాయం చేస్తాడు? దుక్కి దున్నాలంటే కావాలి కదా, మానవుడు ఎంతకని దుక్కగలుగుతాడు? సినిమాల్లో సీరియల్లో చూపించడానికి బాగుంటాయి, అంతే తప్ప నిజ జీవితంలో దుక్కి దున్ని మానవులే లాగి చేయలేరు, అంత కష్టం. కాబట్టి ఈ కనుమ రోజున ముఖ్యంగా వీరి యొక్క ధన అభివృద్ధికి కారకమైనటువంటి పశువుల్ని పూజించుకునే ఆచారము ఇది కాస్త పశువధ చేసి జంతువధ చేసి పండుగ చేసుకొని తినే పెదకూర పండుగగా మారిపోయింది ఇది. కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులు కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంబంధించినటువంటి కార్యక్రమాలని చేసుకోకండి. అనగా కార్యక్రమాలు ఏంటి? మాంసాహార భోజనం పనికిరాదమ్మా. ఇది ప్రధానంగా చేసుకుంది కనుమ రోజు. కనుమ రోజు కాకి కూడా ఇంటి నుంచి బయలుదేరదట. అంటే దీని అర్థం ఏంటి? ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి అంతరార్థము, ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పండుగ రోజు సందర్భంగా అందరూ కూడా వచ్చి చేరుతారు. ఒక ఇంటి వాళ్ళందరూ ఒక ఇంట్లోకి చేరుతారు. చేరి ఆనందంగా ఉండి ఆ ఒక్కరోజు గడిచిపోయేసరికి ఇంటి పెద్దకి బాధ కలుగుతుంది. అయ్యో ఒక్కరోజు ఈ ఒక్కరోజే ఉన్నారా, ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది కదా అని. అందుకనే కనుమ రోజు ఎక్కడికి బయలుదేరకుండా చేశారు. అసలు పంచ కనుమలు అంటూ ఉన్నాయి. ఈ పంచ కనుమలు అనేటువంటివి మనకు శాస్త్రీయబద్ధంగా ఉన్నాయి. అంటే సంక్రాంతి వెళ్ళినటువంటి తర్వాత రోజు, అంటే కేవలం సంక్రాంతినే కాదు, ఏ పండుగ తర్వాత రోజు ప్రయాణం చేయకూడదు. ఏ పండుగ అయినా కానీ దాన్ని కనుమ అంటారు. ఈ పంచకనుమలో మొదటిది. రెండవది, ఎవరింట్లోనైతే మరణిస్తారో, మరణించిన తర్వాత శవ దహనం జరుగుతుంది కదా, ఆ ఇంటి కుటుంబ సభ్యులు శవ దహనం జరిగినటువంటి రోజు మరుసటి రోజు ఎక్కడా కూడా ప్రయాణం చేయరు. అలాగే గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతాయి. ఈ గ్రామాల్లో ఉత్సవాలు జరిగినటువంటి కారణం చేత ఆ ఉత్సవమైనటువంటి మరుసటి రోజు ఆ గ్రామ ప్రజలు వెళ్ళకూడదు. అది ఒక కనుమ. అలాగే ఏ ఇంట్లోనైనా కానీ అగ్నిపాతం, ఏ ఊర్లోనైనా కానీ అగ్నిపాతము భూత్పాతనం వల్ల ఆ యొక్క సంబంధించినటువంటి తగలబడిపోతాయి. ఆ రోజున తర్వాత రోజు కనుమ. ఆ రోజున ఎవరు కూడాను చేయకూడదు. ఇలా మనకు చెప్పబడినటువంటి పంచకనుమలమ్మ. కాబట్టి ఈ పంచకనుమలు ప్రధానంగా చెప్పబడినటువంటిది. అంతేకాకుండా ఈ కనుమ నుంచి మనకు విశేషం ఏంటంటే, కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకి వస్తుందని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఈ హేమంత ఋతువు, శిశిర ఋతువులు, చలికాలం, వర్షాకాలం అయిపోయిన తర్వాత ఉండేటువంటి 2 ఋతువులు, అంటే 4 నెలల పాటు చలి విపరీతంగా ఉంటుంది. కానీ కాకులు మాత్రం బాగా పుష్టిగా తయారవుతాయి. మనుషులకి మాత్రం ఆహారం రాత్రులు ఎక్కువగా ఉంటాయి, వేడి చెయ్యదు కాబట్టి, శరీరం జీర్ణం కాదు కాబట్టి కొద్దిగా తింటాడు, అంతలోనే కడుపు నిండుతుంది. తద్వారా శరీరానికి పోషకాలు రాక ఈ 4 నెలల్లో మనిషి చిక్కిపోతాడు. అందుకని కాకులకేమో శరీరం బలిష్టంగా ఉంటుంది. ఈ కనుమ నుంచి కాకి రూపు మనిషికి, అంటే బలిష్టమైనటువంటి దేహం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మానవుడికి. కాకులు ఇప్పటి నుంచి శరీరం తగ్గుతుంది వారికి. అందుకనే కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకి. అట్లాగే ఈ కనుమ రోజున ప్రధానంగా జంతువులు తమ యొక్క జీవనాధారమైనటువంటి పశువులు ఉంటాయి కదా, ఆ పశువుల్ని చక్కగా శుభ్రంగా కడిగి వాటికి చక్కగా వస్త్రములు అలంకరించి, సంబంధించినటువంటి గిట్టలకు కావచ్చు, కొమ్ములకు కావచ్చు, రకరకాలైనటువంటి ఈ వస్త్రములు రంగులు అద్ది, అలాగే చక్కగా ఆ కొమ్ములకి వాయిద్యాలు అంటే గజ్జలు కట్టి, కాళ్ళకి గజ్జలు కట్టి ఆనందంగా పూజ చేసి, అలంకరించి, బొట్టు పెట్టి పశు పూజ చేస్తారు. చేసి ఊళ్ళో స్వేచ్ఛగా తిరగనిస్తారు. ఆ విధంగా సంతోషంగా అప్పటి వరకు కష్టాలు పడి అనేక రకాలుగా ఈ సంబంధించినటువంటిది ఆ రైతులకి ఆసరగా నిలిచి అలసిపోయినటువంటి పశువులు ఆనందంగా ఆ రోజంతా తిరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ రోజున పశు పూజ చేస్తారు. ముఖ్యంగా నందీశ్వరుని పూజ చేసినట్టే, ఆ నందీశ్వరునికి చేసినట్లయితే పరమేశ్వరుని పూజలో భాగమే. ఇదంతా కూడా పరమేశ్వరుని పూజలో భాగమే. కాబట్టి పరమేశ్వర ఆరాధన కిందికి వస్తుంది. అయితే కాకుండా ఆనందంగా భోగి పండుగ అలాగే మకర సంక్రాంతి జరుపుకొని ఇంకా ఆనందాన్ని విస్తరించడం కోసం
ఈ యొక్క మరుసటి రోజు కూడా ఎక్కడికి పోకుండా కోళ్ల పందాలు అనేటువంటివి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటుంటారు. కనుమ రోజు ఎక్కువగా చేస్తుంటుంటారు. ఈ విధంగా చేస్తారు. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో దేవరకద్ర లాంటి ప్రాంతంలో అయితే కట్టెలతో కొట్టుకునే ఉత్సవం ఎక్కువగా ఉంటుంది. రక్తపాతాలు జరుగుతాయి. ఈ కోడి పందాలు కానీ కట్టెలతో కొట్టుకునేవన్నీ కానీ ఏవైనా ప్రభుత్వాలు ఆపాలని చూసినా వందల ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఆచారము మనుషుల్లోంచి తీయలేరు. కాబట్టి అప్పటి వరకు హామీలు ఇచ్చినా పక్కకు తప్పకుండా ఎవరి ఆచారం వాళ్ళు పాటిస్తుంటారు. ఇది నిరంతరంగా కొనసాగేటువంటిది. ఈ రోజున పశు పూజ చేయాలి. అంతేకాకుండా భోగి పండుగ రోజున ప్రారంభించినటువంటి గొబ్బి పేరంటాళమ్మ వ్రతం ఉంది కదా, ప్రతిరోజు భోగి, సంక్రాంతి, కనుమ రోజు చేసినటువంటిది ముక్కనుమ రోజున, ఈ ముక్కనుమ రోజున దగ్గరలో ఆ పూజ చేసి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారు, అంటే 4వ రోజు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, 4వ రోజు దగ్గరలో ఉన్న చెరువులోనో, నూతిలోనో, బావిలోనో ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ 4 రోజుల పాటు పెట్టినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలగలిపి మనం ఆహారంగా తయారు చేస్తారు. చేసి ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు, ఊరి సభ్యులు అందరూ భుజిస్తారు. ఈ కారణం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి త్వరలో వివాహం అవుతుందని మనకు నమ్మకం. కాబట్టి ఈ విధమైనటువంటి ఆచారం చేసేవాళ్ళు. అంతేకాకుండా ఈ సంక్రాంతి నుంచే బొమ్మల కొలువు అనేటువంటిది కూడా ప్రారంభమవుతుంది అనేక ఇళ్లల్లో. అయితే ఒక పూర్వకాలంలో ఈ బొమ్మల కొలువు ద్వారా మన శాస్త్రము, మన పురాణాలు, మన చారిత్రక కథనములు తెలిపే విధంగా బొమ్మలు అనేటువంటి అమర్చేవాళ్ళు. దశావతారాలు కానీ, అమ్మవారి రూపాలు కానీ. ఇప్పుడు బొమ్మల కొలువుల్లో మనం ఏ విధంగానైతే పుష్ప గణపతి అని చెప్పి ఇంకేదో సంబంధించిన గణపతి వినాయక చవితి సందర్భంగా రకరకాల గెటప్లు, మిలిటరీ గెటప్లు ఇలా వేస్తూ ఉంటారో అవి కూడా బొమ్మలు పెడుతున్నారు. అట్లాంటివి పెట్టకూడదు. అలాగే చైనా సంబంధమైన చారిత్రకమైనటువంటి విగ్రహాలు, లాఫింగ్ బుద్ధ అని ఇట్లాంటివి ఏవి కూడా అట్లాంటివి చేయకూడదమ్మా. మనము మన చరిత్రని, మన పురాణాన్ని, మన యొక్క విజ్ఞానాన్ని తెలిపేటువంటి బొమ్మల్ని మాత్రమే మనం వినియోగించుకోవాలి తప్ప అలాగే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం విగ్రహాలు పెట్టకుండా బొమ్మల కొలువు పెట్టుకుంటూ వచ్చినట్లయితే ఆ యొక్క బొమ్మల కొలువుల్లో మనం ప్రతి సంవత్సరం పెడుతూ ఉండడం వల్ల ఆ యొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాకుండా తెలియని చిన్నపిల్లలకి ఎక్కువగా ఇది చాలా ఇష్టం. ఏ బొమ్మలు పెట్టారు, అదేంటి ఇదేంటి అని అడుగుతాం. మనం అడుగుతామా, మనకు తెలుసు కాబట్టి మన యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని తెలియచేసే విధానంగా పిల్లల్లో ఆలోచింపచేసి పిల్లలకి ఆనందాన్ని కలిగించే విధంగా బొమ్మల కొలువులో ఆ విగ్రహాలు పెట్టుకుంటూ ఉండాలి. అసలు మైసూరు ప్రాంతంలోనైతే ఒక ఇంట్లో ఒక 4 ఫ్లోర్లే ఈ వేల బొమ్మలు పెడతారట. దీన్ని ఒక మ్యూజియంగా ఆ ఒక నెల రోజుల పాటు దీన్ని అందరికీ కూడాను అనుమతిస్తారట. అంటే అన్ని రకాలుగా చేసుకునేటువంటి ఆచారం కేవలం దసరాకే కాకుండా సంక్రాంతికి కూడా ఈ బొమ్మల కొలువు అనేటువంటి పెట్టుకునే ఆచారం మనకు అందుబాటులో ఉందని చెప్పవచ్చు.